ఎంత సమస్యలు తయారైపోయినాయి అంటే విపరీతమైన సమస్యలు తయారైపోయినాయి. ఇటు చూడండి ప్రజలారా, నీట్ మీద అసలు ఈ సుప్రీంకోర్టు నీట్ మీద ఒక డిసిషన్ అనేది ఎందుకు ప్రాపర్గా తీసుకుంటుందో నాకైతే అర్థం కాలేదు ఇప్పటిదాకా. దీన్ని వీలైనంత మటుకు వాళ్ళు క్యాన్సిల్ చేయకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. నో క్యాన్సిలేషన్ అనే టైప్లోనే ఉంది. కానీ అసలు నీట్ నిజంగా చెప్పాలంటే క్యాన్సిల్ చేయాల్సిన ఎగ్జామ్. నేను మీకు దీనికి కొన్ని నా రీజన్స్ చెప్పాను. ఇది సబ్జుడీస్ అంటారు, కోర్టు కింద ఉన్నప్పుడు మనం మాట్లాడొద్దు ఈ టాపిక్. కానీ అనాలిసిస్ చేసి చూస్తూ ఉన్నా, నా అనాలిసిస్ మాత్రమే, ఇది నా పర్సనల్ అనాలిసిస్. అయితే ఫస్ట్ సుప్రీంకోర్టు ఇప్పుడు వీళ్ళు తీసుకున్న డిసిషన్, సుప్రీంకోర్టు ఇవాళ డిసిషన్ అంటే నిన్న డిసిషన్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఐఐటి ఢిల్లీలో ఒక క్వశ్చన్ ఉన్నది కదా, ఇప్పుడు ఫిజిక్స్లో ఒక క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్ని ఐఐటి ఢిల్లీ వాళ్ళు దీన్ని సార్ట్అవుట్ చేస్తారు, దీనికి ప్రాపర్ ఆన్సర్ ఇస్తారు. 2 ఆన్సర్లు ఉండడానికి వీల్లేదు, ఓన్లీ సింగిల్ ఆన్సర్ జడ్జిమెంట్ లాగా తీసుకురావాలని చెప్పింది. సరే, ఇది అసలు ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ ద అంటే జనాలు ఎవరన్నా అసలు నీట్ ఉండాలా, రీ ఎగ్జామ్ ఉండాలా వద్దా అనే దానికి పిటిషనర్స్కు ఇదా వాళ్ళ టాపిక్? ఇది కానే కాదు, ఇది చాలా చిన్న టాపిక్ అనమాట. కానీ ఈ టాపిక్ను ఈ డైరెక్షన్లోకి తీసుకెళ్ళిండ్రు. రెండోది చెప్తా, ఇక్కడ చూడండి, ఇక్కడ రీటెస్ట్ షుడ్ బి కండక్టెడ్ ఫర్ అట్లీస్ట్ క్వాలిఫైయింగ్ క్యాండిడేట్లు అని చెప్పి హెడ్జ్ వీళ్ళు చెప్పిండ్రు. ఓకే, తర్వాత అవుట్ ఆఫ్ 50 సెంటర్స్, ఓకే 50 సెంటర్లు కనుక ఉంటే 38 సెంటర్లలో టాప్ 50 అంటే ఇది ఒకటి చెప్తుంది చూడండి, ఒక లెట్స్ సే ఒక టాప్ 50 ఎగ్జామ్ సెంటర్లలో తీసుకున్నారు, ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్లలో హైయెస్ట్ స్కోర్ వచ్చినాయి. అయితే ఇందులో చూస్తే 38 ఓకే ఎగ్జామ్ సెంటర్లు కేవలం సికర్ అనే డిస్టిక్ ఉంటుంది. ఎక్కడ? రాజస్థాన్లో సికర్ అనే డిస్టిక్లో ఈ పిల్లలు 38 ఇన్స్టిట్యూట్స్ అంటే మన ఎగ్జామ్ సెంటర్స్ వల్ల వీళ్ళకి టాప్ వచ్చిందండి, వీళ్ళకే టాప్ వచ్చింది. అంటే దేశంలో కొన్ని 100 రాష్ట్రాలని జిల్లాలని వీళ్ళందరినీ విడిచిపెట్టుంటే సికర్ అనే డిస్టిక్లో మాత్రమే, రాజస్థాన్లో మాత్రమే 37 ఎగ్జామ్ సెంటర్స్ వల్ల వీళ్ళే ఫస్ట్, అంటే వీళ్ళకే టాప్ లీడింగ్ పొజిషన్ వచ్చింది. దీంతో ఏమర్థమవుతుంది ప్రజలారా? ఒకసారి ఆలోచించుకొని చెప్పండి. ఇక నా మాట కాదు కానీ మీరు అందరూ ఆలోచించుకొని చెప్పండి. ఇక రీటెస్ట్ చేయొద్దు అని చెప్పడానికి ఎట్లా అనిపిస్తుందండి? రీటెస్ట్ చేయకపోతే ఎంతమంది దొంగల్ని మనము ఇంక్లూడ్ చేస్తాం ఈ ఎగ్జామ్లకు? ఎంతమంది దొంగల్ని ఇంట్లోకి తయారు చేస్తామంటే అసలు మీకు ఇంకోటి చూపిస్తా, ఇది చూడండి ప్రజలారా. ఇంకా ఈ క్వశ్చన్స్ అయిపోలేదు ఇంకా. అయితే సిజిఐ పోసెస్ టఫ్ క్వశ్చన్స్ టు ఎన్టీఏ అండ్ రాంగ్ క్వశ్చన్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు వీళ్ళని చేసారు. సరే, ఇది కొంత మట్టుకు ఓకే. రాంగ్ క్వశ్చన్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేసింది ఎంతమంది? వీళ్ళు ఎంతమంది ఉంటారంటే ఒక మహా అయితే వెరీ ఫ్యూ సెంటర్స్లో ఇది జరిగింది. అవునా? మనం వెరీ ఫ్యూ సెంటర్స్ గురించి మాట్లాడుతున్నామా, లేకుంటే ఆన్ ద హోల్ బల్క్ మాట్లాడుతున్నామా? ఇది ఇంకొక క్వశ్చన్ నాకు. తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో హౌ ఆర్ స్టూడెంట్స్ అలౌడ్ టు ఆన్సర్ రాంగ్ క్వశ్చన్ పేపర్ ఫర్ 3 hours? రాంగ్ క్వశ్చన్ పేపర్ను 3 hours ఎట్లా రాయనిచ్చిందంటే ఇది మళ్ళా పర్టైనింగ్ ఓన్లీ టు ఫ్యూ ఎగ్జామ్ సెంటర్స్. దిస్ ఈజ్ నాట్ ద మేజర్ రోల్. తర్వాత ఇంకా మళ్ళీ చూడండి, సిజే ఆస్ పిటిషనర్ టు షో డేటా దట్ ప్రూవ్స్ ద లీక్ వాజ్ వైడ్ స్ప్రెడ్. అంటే లీక్ పెద్దగా జరిగింది అనేది చెప్పాలంటే ఇది సరిపోదా? ఈ 38 out of 50 సెంటర్స్ సికార్ జిల్లాలో మాత్రమే ఎక్కువ మందికి వచ్చినాయి అనేది ఇది సరిపోదా? సరిపోతుంది. తర్వాత ఇంకొకటి, చీఫ్ జస్టిస్ ఏం చెప్తున్నారంటే ఈ ఎగ్జామ్ పేపరు May 4th కంటే ముందే అయి ఉండొచ్చు అనే ఒక ఆలోచన పెట్టారు. ఇవన్నీ ఇట్లుండగా ఇంకోటి చూపిస్తుంది, ఇక్కడ చూడండి ప్రజలారా, దిస్ ఈజ్ వన్ బ్యూటిఫుల్ డీటెయిల్ రిపోర్ట్. ఇదేంటంటే ఐఐటి ఢిల్లీ వాళ్ళు ఐఐటి మెడ్రాస్ పైన క్లెయిమ్ చేశారు, మీరు చేసిన అనాలిసిస్, మీ స్టాటిస్టికల్ అనాలిసిస్ తప్పు, నో అబ్నార్మాలిటీ అనేది మీది తప్పు అని చెప్పి చేసిండ్రు. ఎందుకు ఇట్లా చేసినంటే వీళ్ళ స్టాటిస్టికల్ స్టాండర్డ్స్, ఐఐటి మెడ్రాస్ వాళ్ళు చేసింది స్టాటిస్టికల్గా స్టాండర్డ్ డిసిషన్ మేకింగ్ దానికి సరిపోదు, దిస్ ఈజ్ నాట్ గుడ్ ఇనఫ్ ఫర్ ద డిసిషన్ మేకింగ్ అని చెప్పారు. అట్లాగే వాళ్ళు చేసిన దాంట్లో చూపిస్తారు చూడండి ప్రజల, వాళ్ళ కొంత అనాలిసిస్ ప్రకారం ఇవన్నీ ఇగో ఈ డిఫరెన్స్ చూడండి, ఇక్కడ ఈ డిఫరెన్స్ చూడండి, ఈ డిఫరెన్స్లలో చూడండి, ఈ గ్రాఫులలో మనకు మీరు చూస్తే హై స్కోర్ చేసిన ఏరియాస్ ఉన్నాయి కదా, హై స్కోర్ చేసిన ఏరియాస్లో ఆ పిల్లల్ని చూస్తుంటే ఈ సంవత్సరం ఒక 30,000 మంది
ఓకే, ఒక ఒక 30,000 మంది వరకు ఈ పిల్లలు హై స్కోరింగ్ ఏరియాస్లో డిఫరెన్స్ వచ్చింది. లాస్ట్ టైం లెట్సే ఒక 650 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకుందాం మనం. లాస్ట్ టైం ఒక 50,000 మందికి వస్తే ఈసారి 80,000 మందికి వచ్చింది ఆ టైప్లో. ఎగ్జాక్ట్ నెంబర్ నా దగ్గర లేదు, సబ్జెక్ట్ కరెక్షన్. కానీ లాస్ట్ టైం ఓవరాల్గా 720 ఎగ్జామ్ పేపర్ కదా, లెట్సే లాస్ట్ టైం 650 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని కనుక చూస్తే యావరేజ్గా మనకు ఒక 50,000 మంది ఉన్నారు అనుకుందాం. నాకు కరెక్ట్ నెంబర్ తెలియదు, మళ్ళీ చెప్తున్నా, 50,000 మంది ఉన్నారు అనుకుందాం. కానీ ఈసారి ఏమైందంటే ఈ లాగ్ లెక్కల ప్రకారం, ఈ స్కోర్ ప్రకారము ఇది దిస్ మూవ్ టు 80,000, ఆల్మోస్ట్ 80,000కు మూవ్ అయింది. సో అంటే ఎగ్జామ్ పేపరు ఓవరాల్గా స్కోర్ చేసిన వాళ్ళు 30,000 మెంబర్స్ ఎక్కువ వచ్చేసింది. ఏ క్రైటీరియా ప్రకారం మరి దీన్ని మనం చూజ్ చేస్తాము అనేది వాళ్ళు పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఎందుకంటే ఇందులో ఈ 25,000 మందో 30,000 సంథింగ్ అరౌండ్ ఓవర్ దేర్, ఇవన్నీ గవర్నమెంట్ సీట్స్. ఈ గవర్నమెంట్ సీట్లల్లో ఈ అన్నీ వెళ్ళిపోయినాయి అనుకోండి. ఇక మరి చదివేదెవరు? మరి పేద పిల్లలు ఎక్కడ చదువుకోవాలి అప్పుడు? వాళ్ళు ఎక్కడ అంటే గవర్నమెంట్లో సీట్ దొరకదు కాబట్టి వాళ్ళు ప్రైవేట్లో డబ్బులు కట్టి చదువుకోవాలి. మరి ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎంతవరకు న్యాయం? ఈ ఎగ్జాము నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు అయితే వాళ్ళు ఇంకొకసారి రాసుకుంటే తప్పు లేదు. ఎందుకంటే దొంగలకు సీట్ ఇచ్చే బదులు మనం ఇంకోసారి కష్టపడదాం, మళ్ళీ అదే ఎగ్జామ్ మళ్ళీ రాద్దాం. అంతేగాని నీ సీటు ఇవాళ ఒక మెడికల్ స్టూడెంట్లు ఎవరెవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, నీ సీటు ఇంకో దొంగ పిల్లోడికి వెళ్ళే బదులు నువ్వు ఆ ఎగ్జామ్ మళ్ళీ ఒకసారి రాస్తే కష్టం, తప్పేంది? 1-2 నెలలు టైం తీసుకొని ప్రిపేర్ అయ్యి మళ్ళీ రాయండి. మనం చదువుకున్న చదివే కదా అది, మనం చదివిన బుక్సే కదా అవి. అట్లాంటప్పుడు ఇంకొకసారి ఓపెన్ చేసి చదివితే తప్పు లేదనేది నా జెన్యూన్ ఒపీనియన్. ఇది ఎవరేమన్నా కింద కమెంట్స్ పెట్టండి, ఐ హ్యావ్ నో ప్రాబ్లం విత్ దాట్. కానీ దొంగ పిల్లోడికి సీట్ ఇచ్చే బదులు నేను కష్టపడతా, నేను రాస్తా, ఈ దేశం కోసం నేను నిలబడతా అని చెప్పి అనుకోండి. మీరు ఈ సొసైటీ కోసం నా అవసరం ఉంది, ఎందుకంటే నేను జెన్యూన్గా చదువుకున్నా, నేను సొసైటీకి సర్వీస్ చేస్తా అని మీకుంటే ఇంకోసారి ఎగ్జామ్ రాయడంలో తప్పులేదు. మనం అనుకుంటాం ఫస్ట్ అటెంప్ట్ అనుకుంటాం, సెకండ్ అనుకుంటాం, కొంతమంది థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్లో వాళ్ళు కూడా చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అర్థమైందా? థర్డ్ అటెంప్ట్లో మామూలుగా ఎట్లుంటుందంటే అప్పుడు ఒక 20-25 ఇయర్స్ బ్యాక్, మోర్ దాన్ 25 ఇయర్స్ బ్యాక్, ఒక ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళు లెట్సే 100 సీట్లున్నాయి అనుకుందాం మనము. ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళు ఒక 33% ఉంటారు, సెకండ్ వాళ్ళు ఇంకో 33% ఉంటారు, థర్డ్ అటెంప్ట్ వాళ్ళు ఇంకో 33% ఉంటారు. యావరేజ్గా ఈ లెక్కలలో నడుస్తుంది. ఇప్పుడు ఎట్లుందో నాకు తెలియదు కానీ మోస్ట్లీ ఈ లెక్కలలో నడుస్తుండే. సో అట్లాంటప్పుడు మనకు ఫస్ట్ అటెంప్ట్లో రాలేదనుకుందాం, సెకండ్ అటెంప్ట్లో కూడా రాలేదనుకుందాం, మనం థర్డ్ అటెంప్ట్ చేస్తున్నాం అనుకుందాం. ఓకే, ఫోర్త్ అటెంప్ట్ వాళ్ళు కూడా ఉంటారు. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మన సీటు దొంగోడు ఎత్తుకుపోకూడదు, దాని బదులు నేనే మళ్ళీ ఒకసారి కొంత కష్టపడి రాస్తాను అని అనుకోండి. ప్రాబ్లీ దట్ ఈస్ ద బెస్ట్ రిజల్ట్ వాట్ యూ కెన్ అచీవ్. ఎందుకంటే మనము ఇంకొకసారి చదివినంత మాత్రం నష్టం ఏం లేదు. ఎందుకంటే దట్ నాలెడ్జ్ ఈజ్ మెడికల్ నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ నీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. ఆ ఫిజిక్స్ ఎందుకు యూజ్ అవుతుందా, ఆ కెమిస్ట్రీ ఎందుకు యూజ్ అవుతుందా అనుకుంటాం, లేదు. ఆ అనాలిసిస్, ఆ లాజికల్ థాట్ ప్రాసెస్ డాక్టర్కి అవసరమే. కనుక ఆ ఫిజిక్స్ చదివినా తప్పలేదు, ఆ కెమిస్ట్రీ చదివినా తప్పలేదు. ఎందుకంటే యూ విల్ హ్యావ్ డిఫరెంట్ రోల్స్ ఆఫ్ దోస్ యాక్షన్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. మీకు ఫ్యూచర్లో అది ఎట్లనే యూజ్ అవుతుంది. కనుక ఇంకొక 2 నెలలు ఎగ్జామ్ కోసం కూర్చొని కష్టపడండి. ఈ దొంగోడికి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ మై జెన్యూన్ ఒపీనియన్. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా వాళ్ళు వీలైనంత మట్టుకు వాళ్ళు క్యాన్సిల్ చేయకుండా ఉండే ప్రయత్నాలే చేస్తుండ్రు వాళ్ళు, విచ్ ఐ ఫీల్ నాట్ రైట్. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. మీకు మళ్ళీ చెప్తున్నాను, కింద కామెంట్స్లో పెట్టుకోండి. రైట్? సో let us see what Supreme Court wants to say as their final verdict. I think it is going to come out today or tomorrow. ఈ 2-3 రోజులనే స్టార్ట్ అవుట్ అయిపోతుంది అది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి.